వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన అనేక అనుబంధముల చేత పిలవబడతాడు. ఏ అనుబంధము చేత పిలవబడుతున్నాడో ఆ పిలుపుల్లో ఆయన పిలిచిన వారికి సంతోషాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు కావాలి. ఒకరు నాన్నగారండి అంటారు, కూతురు నాన్నగారండి అని పిలవడంలో కొడుకు పిలిచినట్టు పిలవదు. ఎందుకనంటే కొడుకు పిలిచాడు అనుకోండి, ఓ మర్యాద, ఓ గౌరవం. నాన్నగారండి అని పిలిచేటప్పుడు ఎంతో గౌరవంగా, నాన్నగారు కాసేపు మాట్లాడచ్చా మీతో అంటాడు. ఆడపిల్ల ఫోన్ చేసింది అనుకోండి, దానికి ఎంత సంతోషం, నాన్నగారండి అంటుంది. అంటే నేను 2 రోజులైంది నాన్నగారితో నాన్నగారితో మాట్లాడుతున్నాను, సంతోషమే తప్ప నాకు ఖాళీ అయింది మాట్లాడుతున్నాను తప్ప నాన్నగారు ఖాళీగా ఉన్నారా అన్నది అది ఆలోచించదు. అంటే ఆ పిల్ల స్వాతంత్రం, సంతోషం అలా ఉంటాయి. నువ్వు కొడుకుతో మాట్లాడేటప్పుడు కొడుకుతో మాట్లాడిన నాన్నగారిలే ఉండాలి, కూతురుతో మాట్లాడినప్పుడు కూతురుతో మాట్లాడుతున్న నాన్నగారిలే ఉండాలి. భార్యతో మాట్లాడేటప్పుడు సమస్త సుఖములకు, ఆమె భరోసాకి, ఆమె జీవితానికి నువ్వే గొడుగు, ఆమెకి నువ్వే సర్వస్వం, నీకన్నా ఇంకెవరు లేరు ఆమెకు. అయినప్పుడు నువ్వు ఒక్క మాట అనేటప్పుడు అంత జాగ్రత్తగా ఆలోచించాలి. దీన్ని ఇంకెంత తగ్గించవచ్చు, అంత అవసరం లేకుండా ఈ పాట అంటే అర్థం చేసుకోదా, చాలు కదా, అంతకన్నా ఎక్కువ ఎందుకులే అనవసరం అని ఎంత తగ్గించవచ్చో అంత తగ్గించి మాట్లాడగలగాలి. నీవి కన్నా ఇంకా తనకి జీవితంలో ఎవ్వరూ లేరు, ఆమెకి గది పది అన్నీ నువ్వే. అయినప్పుడు ఆమె విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఉన్నది నువ్వే. కానీ సంసారమునందున్న వాడికి ఏమవుతుంది అంటే ఇన్ని అనుబంధములు ఉన్నాయి, ఇన్ని పేర్లతోనూ పిలుస్తారు. అన్నయ్య అంటుంది. ఆ పిలుపు వేరు, ఆ మార్దవం వేరు, ఆ ఆనందం వేరు. అన్నయ్య అని పిలవడంలోనే ఆ సంతోషం ఉంటుంది. తమ్ముడు అన్నయ్య అని పిలుస్తాడు, బావమరిది బావగారు అంటాడు. ఆయన ఇప్పుడు బ్రతకబోలుతూ ఉంటాడు, మా బావగారు దీర్ఘాయుష్మంతుడై ఉండాలి, ఎందుకంటే అక్క చెల్లెలు పసుపు కుంకాలతో ఉండాలని. శిష్యుడు గురువుగారు అంటాడు, గురువుగారు ఉరే అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు వెంటనే నీ పాత్ర మారిపోతూ ఉంటుంది. దానికి ఏం పెద్ద మళ్ళీ వేషం మార్చుకురావడాలు ఇవి ఏమి ఉండవు. నువ్వు అలా నడిచి వెళ్ళిపోతుంటే నిన్ను ఇలా పిలిచేవాళ్ళు బోళ్ళంతమంది కనబడతారు. ఒక స్నేహితుడు కనబడతాడు, ఏమాయ్ అంటాడు, ఒకడు ఒరే అంటాడు. ఒరే అన్నాడని నువ్వు బాధపడకూడదు. ఎంతమంది ఉన్నారు అలా పిలిచేవాళ్ళు, నాకు నన్ను ఒరే అని పిలిచేవాళ్ళు ఎవరు? ఎవడో ఎక్కడో ఒక్కడున్నాడు, వాడు ఒక్కడే అలా పిలుస్తాడు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అలా ఒరే అని పిలిస్తే మాకు ఏదోలా ఉందండి అంటే తప్పండి, నాకున్నదే వాడిని అలా పిలవనివ్వండి అనగలగాలి. నీ స్నేహధర్మం నువ్వు నిలబెట్టుకోవాలి. అంతేగాని ఒరే అన్నాడు నువ్వు బాధపడిపోతానంటే ఎలా? స్నేహితుడు స్నేహితుడే, స్నేహితుడిలో మాట్లాడాలి. ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ఉద్ధరించాలో అలా ఉద్ధరించాలి, ఎవరికి ఎలా పెట్టాలో అలా పెట్టాలి, ఎవరి దగ్గర ఎలా పుచ్చుకోవాలో అలా పుచ్చుకోవాలి. ఉద్యోగానికి వెడితే ఉద్యోగిలా ఉండాలి, నువ్వు కాపరం ఉంటే ఓ సందులో పౌరుడిలా ఉండాలి. ఎక్కడ ఉన్నా నీ వల్ల భరోసా ఉండాలి పక్క వాళ్ళకి. అలా బ్రతకగలగాలి. అలా బ్రతకగలగడం అన్నది ఎక్కడ సాధ్యం? నాకు ఇంకా ఎవ్వరితో ఏ సంబంధం లేదండి, నా మాన నేను ఆత్మవిచారం చేసుకుని నేనెవరో నేను తెలుసుకుంటానని పక్కకి వెళ్ళిపోతాడు సన్యాసి. గృహస్థుకు అట్లా చెల్లదుగా. అంటే నేను సన్యాసాశ్రమాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు, అది ఎన్ని జన్మల తర్వాత అటువంటి వైరాగ్యం ఏర్పడుతుందో. కానీ ఒక గృహస్థు ఇన్నిటితో నిరంతర సమన్వయం అవుతూ ఉంటాడు. దీనికి అంతటికీ మూలస్తంభం ఎవరు అంటే నిజానికి ధర్మపత్ని. ఆయన అసలు గృహస్థు ఎప్పుడయ్యాడు? ఆమెని స్వీకరిస్తేనే. ఆమెని స్వీకరించకముందు ఆయన బ్రహ్మచారి. ఆయన స్వీకరించినప్పుడే, ఆమెని పాణిగ్రహణం చేసినప్పుడే, ఆమె మెడలో తాళి కట్టినప్పుడే ఆయన గృహస్థు అయ్యాడు. అంటే గృహస్థాశ్రమంలోకి ఆయన ప్రవేశించాడు అని చెప్పడానికి ప్రధాన ఆధారం ఎవరు? ఆయన పత్నే. ఆమెని స్వీకరించినప్పుడు ఆయన గృహస్థ అయ్యాడు. అక్కడ ప్రాతిపదిక అక్కడ పడింది. ఇప్పుడు ఆయన ఒక్కడు చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే ఆయన ఆమె కలిస్తేనే చేయగలరు ఇవన్నీ. అసలు ఆశ్రమం యొక్క విలువ ఏమిటో అందులో ఒకరికే తెలిసి ఒకరికి తెలియదు అనుకోండి, ఎలా నడుస్తుంది ఆ బండి? ఒక చక్రం పెద్దది, ఒక చక్రం చిన్నది అయిపోతుంది.
అట్లా కాకూడదు. ఇద్దరికీ తెలియాలి, ఇద్దరూ పరమ సంతోషం పొందాలి, ఇద్దరి మనసులు ఒకటి కావాలి, ఇద్దరికీ ఆశ్రమం యొక్క విలువ తెలియాలి, మనం ఇందులో పండాలన్న భావన రావాలి, అందుకు ఉపయోగించుకోవాలన్న ఆర్తి ఉండాలి. అందుకే పెళ్లి చేసుకోవడం అంటే పిల్ల నచ్చిందా, పిల్లాడి నచ్చాడా, పిల్ల నచ్చిందా, పిల్లాడి నచ్చాడా కాదు. ఏమి నచ్చడం? 15 ఏళ్ళు పోయాక మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదంతం